అసలు ఈ మెల్కీసెదకు ఎవరు? అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి ఈ మెల్కీసెదకు ఎవరు? జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన షాలేము రాజుగా పిలువబడతా ఉన్నాడు. మరి షాలేము అనగా యెరూషలేము పట్టణము. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మెల్కీసెదకు ఎవరు అనేటటువంటి నానుడి అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందిలో ఉన్నది. అసలు ఎవరు? ఎందుకంటే సడన్గా ప్రత్యక్షమయ్యాడు, సడన్గా మాయమైపోతాడు. ఇక్కడ తప్ప మరలా ఎక్కడ కూడా మెల్కీసెదకు కనబడడు. ఇక్కడ కనబడిన 2-3 వచనాల్లో కనబడిన మెల్కీసెదకు గురించే కీర్తనల గ్రంథంలోనూ, అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోనూ వ్రాయబడి ఉన్నది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు ఎవరు మెల్కీసెదకు అనేటటువంటి ప్రశ్న చాలా మందిలో ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఈ మెల్కీసెదకు కొన్ని లక్షణాలను బట్టి, మెల్కీసెదకులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను బట్టి ఆ మెల్కీసెదకు ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు సాదృశ్యమే, యేసుక్రీస్తు ప్రభుల వారే అని మరి కొంతమంది భక్తులు తేల్చి చెప్పడం జరిగింది. ఏంటి అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు అని ఏ రీతిగా చెప్పవచ్చు అనేటటువంటి వాళ్ళు ఏ రీతిగా కనుగొన్నారు అని అనగా 7 విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం పోయిన వారం. మెల్కీసెదకు యేసుక్రీస్తే అనడానికి 7 రకాలైనటువంటి రుజువులను పోయిన వారం మీకు చెప్పడం జరిగింది. ఈరోజు నాకు కొంచెం గుర్తు చేసి నేను మన పాఠంలోనికి వస్తూ ఉంటాను. చూడండి, మొట్టమొదటిగా అతని పేరును బట్టి మెల్కీసెదకు యేసుక్రీస్తు ప్రభులవారు అని చెప్పడానికి ఒక ఆస్కారం ఉన్నది. ఎలాగునంటే మెల్కీ అనేటటువంటి పదం, మెలెక్ అనగా రాజు, సెదక్ అనగా నీతి. మనం హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 వచనాల నుండి 7 వచనాల వరకు మనం గమనిస్తే ఈ విషయాలన్నీ క్రోడీకరించబడి ఉన్నాయి. అక్కడ వ్రాయబడతా ఉన్నది, ఈ మెల్కీసెదక్ అనగా ఎవరంటే నీతికి రాజు అని వ్రాయబడింది, సమాధానానికి రాజు అని వ్రాయబడింది. నీతికి రాజు, సమాధానానికి రాజు. కాబట్టి అసలు సమాధానకర్త ఎవరు అని అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. కన్య గర్భబంధు ఒక కుమారుడు ఉద్భవిస్తాడు, ఆయన మరి సమాధానానికి కర్త అని యెషయా గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో చూసాం పోయిన వారమున. జ్ఞాపకం చేసుకుందాం. మరి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని జ్ఞానులు యేసు ప్రభుల వారిని గురించి వెతుక్కుంటూ వచ్చారు. అంటే ఆయన ఒక రాజుగా మనకు ప్రత్యక్షమవుచున్నాడు. ఇక్కడ కూడా ఈ షాలేము రాజు మరి అబ్రహామునకు ప్రత్యక్షమవుతా ఉన్నాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రాజుగా పిలువబడి ఉన్నాడు గనుక ఆయన ఈ మెల్కీసెదకు ఎవరో కాదు, మరి యేసు ప్రభుల వారికే సాదృశ్యముగా ఉన్నాడు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి అబ్రహామును ఆశీర్వదించడాన్ని బట్టి ఈ మెల్కీసెదకు అబ్రహామును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎక్కడ మనం ఆదికాండము ఈ 14వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇదిగో 18 నుండి 20 వచనాల వరకు మనం గమనిస్తే అక్కడ మెల్కీసెదకు అబ్రహామును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. శత్రువులను జయించి జయవీరుడిగా తిరిగి వచ్చినటువంటి అబ్రహామును చూసి అతన్ని కలుసుకొని అతనికి రొట్టెయు ద్రాక్షారసము ఇచ్చి అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రొట్టె ద్రాక్షారసము కూడా యేసు ప్రభుల వారిని సూచిస్తూ ఉన్నాయి. యేసు ప్రభుల వారి శరీరాన్ని, ఆయన పరిశుద్ధ రక్తాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆయన ముందుగా చేయబోయే శిల్వ కార్యముల గురించి తెలియపరిచినటువంటి సందర్భము అనేటటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, అబ్రహామును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం గమనిస్తే ఆ దేవుడే సాక్షాత్తు యెహోవా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ సంతతిని దీవిస్తాను, నిన్ను హెచ్చిస్తాను అని అన్నాడు. అంటే అబ్రహామును ఆశీర్వదించేది సాక్షాత్తు దేవుడే కదా. అబ్రహాముకు ఎంత గొప్ప దీవెన పెట్టాడంటే, నీవు ఎవరిని దీవిస్తావో వాళ్ళని నేను దీవిస్తాను, నీవు ఎవరిని శపిస్తావో నేను వాళ్ళను శపిస్తాను అని అన్నాడు.
ఇప్పుడు దీవించేటటువంటి ఆశీర్వదించేటటువంటి సామర్థ్యము కలిగిన అబ్రహామునే ఆశీర్వదించాడంటే ఈయన మామూలు వ్యక్తి కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సాదృశ్యం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మూడవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ అబ్రహాము తను తీసుకొచ్చినటువంటి ఆ శత్రువులు దోచుకొని వెళ్తున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ వెనక్కి తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతి దాంట్లో కూడా 10వ భాగాన్ని మెల్కీసెదెకుకి ఇచ్చాడు. దశమ భాగము ఎవరిది? మనం పోయిన వారిని నేర్చుకున్నాం. దశమ భాగము దేవునిది. అందరూ చెప్పండి, దశమ భాగము దేవునిది. అది తీసుకొచ్చి మనం దేవునికి అర్పించాలి. జ్ఞాపకం చేసుకోవాలా, ఆ దశమ భాగం దేవునిది అయినప్పుడు మరి మెల్కీసెదెకుకు దశమ భాగం ఇస్తా ఉన్నాడు. మరి మెల్కీసెదెకు దేవుడా? అబ్రహాము ఎలా గుర్తుపెట్టాడు? అదే అబ్రహాముకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉన్నదని గుర్తించి తను తీసుకొచ్చిన దాంట్లో ఒక రొట్టె ద్రాక్షరసం ఇచ్చినందున, అతడు తనను ఆశీర్వదించినందున 10వ భాగాన్ని తనకు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, 10వ భాగము దేవునికి తప్ప మరి ఎవరికి అర్పించారు. జ్ఞాపకం చేసుకుందాం, దశమ భాగం దేవునిది. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అని ఈ రీతిగా మనము గుర్తించవచ్చు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈయన వంశావళి లేనివాడు అని వ్రాయబడింది. ఎవరు? ఈయనకి ఇంటి పేరు లేదు, వంశము లేదు, దేనికి చెందినవాడు కాదు. ఎవరు? మెల్కీసెదెకు. ఎందుకంటే అక్కడ నుండి ఎక్కడ లిస్టు లేదు. ఆదాము ఎలా పుట్టాడు అని అంటే, ఇదిగో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడి ఉన్నది. ఇంకా మరి వేరే విషయాలు వేరే వాళ్ళ గురించి మనం చెప్తే, పలానా కుమారుడు పలానా వాళ్ళ కుమారుడు పలానా వాళ్ళ కుమారుడు అని మనం చెప్పగలుగుతాం, ఆధారాలు ఉన్నాయి. కానీ తన గురించి ఏమీ చెప్పబడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతనికి ఏ వంశము లేదు, వంశము లేనివాడు, ఇంటి పేరు లేనివాడు అని వ్రాయబడినది. ప్రేమణ దోంబిళ్ళారా, ఆ రీతిగా ఈ లోకములో పుట్టినది ఎవరునంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పుట్టినప్పటికీ ఆయన ఏ వంశానికి, ఏ గోత్రానికి ఆయన చెందినవాడు కాదు, ఏ వంశానికి ఆయన చెందినవాడు కాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈయన నిరంతర యాజకుడు అని వ్రాయబడింది. ఈయన నిరంతర యాజకుడు. యాజకుడు అనగా దేవునికి మనుషులకు మధ్యవర్తిగా, అటు దేవునికి మనుషులతో దేవునితో మనుషులకు సంధి చేసేటటువంటి మధ్యవర్తిగా ఉంటాడు. నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారని అపోస్తలుడైన పౌలు మరి పత్రికల్లో తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా నిరంతర యాజకుడు. నిరంతర యాజకుడు అనంటే యాజకులకు కాల పరిమితి ఉంటుంది. యాజకులు కేవలము లేవి గోత్రానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉంటారు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు కూడా యాజకుడు, ప్రధాన యాజకుడు అని పిలువబడింది. మరి యేసు ప్రభుల వారు లేవి గోత్రంలో పుట్టలేదు. ఈ మెల్కీసెదెకు కూడా ఏ గోత్రానికి చెందినవాడు కాదు. ఆ రీతిగా మరి ఈయన యాజకత్వాన్ని చేశాడు. యేసు ప్రభుల వారు కూడా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, ఆయన నిరంతర యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారని ఒకసారి మరి తెలుసుకునేటటువంటి ప్రాముఖ్యత మనకున్నది. తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. 6వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని కుమారుని పోలి ఉన్నాడని వ్రాయబడింది. దేవుని కుమారుని పోలినటువంటి వాడుగా ఇక్కడ కనబడతా ఉన్నాడు. అంటే దేవుని కుమారుడు పోలి ఉన్నాడు అని అంటే ఆ పోలికలు తనలో మెల్కీసెదెకులో కనబడుతున్నాయి గనుక ఆయన దేవుని కుమారుడని చెప్పడానికి ఒక అవకాశం ఉన్నదని ఇదిగో భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజుగా పిలువబడుచున్నాడు. ఈయన షాలేము రాజు,
సమాధానానికి రాజు అని పిలువబడుచున్నాడు. రాజు అనేటటువంటి ఈ పదము యేసు ప్రభుల వారిలో ముందుగా నేను చెప్పినట్టుగా ఆయన మరి యూదులకు రాజుగా పుట్టాడు అని వ్రాయబడింది. తర్వాత ఈ 1000 ఏండ్ల పరిపాలనలో మనలందరినీ కూడా కొత్త ఆకాశం కొత్త భూమిలో మనలందరినీ పరిపాలించే మహా గొప్ప రాజు. అందుకే మనం పాట పాడతాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆయన రాజు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి. యేసు ప్రభుల వారు కూడా రాజే, అదేవిధంగా మెల్కీసెదెకు కూడా రాజే. ఈ రీతిగా ఈ మెల్కీసెదెకు ఎవరో కాదు, అప్పటికప్పుడు ప్రత్యక్షమై మరలా మాయమైపోయినటువంటి ఈ మెల్కీసెదెకు ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు అనే ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తెరగాలి. ఆ రీతిగా మెల్కీసెదెకు ద్వారా ఆశీర్వాదం పొంది అబ్రహాము తనకు 10వ భాగం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.